ఓకే. గుడ్ మార్నింగ్. సో, ఫిక్స్డ్ బీమ్స్ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవాలి ఇప్పుడు. సో, ఫిక్స్డ్ బీమ్స్ గురించి ఇంట్రొడక్షను అండ్ ఫిక్స్డ్ బీమ్స్ యొక్క ఎండ్ మూమెంట్స్ కాలిక్యులేట్ చేయడానికి మనం ప్రీవియస్ లెక్చర్ వీడియోలో మనం ఏ విధంగా చెప్పుకున్నామో ఇట్లా మూమెంట్ అబౌట్ ఏ, బి, డబుల్ ఎల్ బై ఎటు ఇట్లా ఒక్కొక్క కండిషన్‌కి ఒక్కొక్క ఫార్ములాస్ ఎలా వస్తున్నాయి వీటి గురించి ఎక్స్‌ప్లనేషన్ అంతా మనకి 2 వేస్‌లో చెప్పుకుంటూ వచ్చాము. సో, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో, రేపు ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా అడిగేసి వాటి ఎండ్ మూమెంట్స్ అడగొచ్చు. లేదా ప్రాబ్లమ్స్ ఇచ్చేసి వాటి యొక్క మూమెంట్స్ కాలిక్యులేట్ చేయమంటొచ్చు. సో, బట్ హౌఎవర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ దగ్గర ఉన్నటువంటి ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. డబుల్ ఎల్ బై ఎటు ఇవి ఆన్సర్స్ ఉన్నాయి చూసారా? ఈ ఎండ్ మూమెంట్స్ డబుల్ ఎల్ బై ఎటు, డబుల్ ఎల్ బై ఎటు. సో, వీటి ఆన్సర్స్ అన్నీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఏ కండిషన్‌కి అంటే ఒక ఫిక్స్డ్ బీమ్‌లో పాయింట్ లోడ్ గనక ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో ఉంటే ఏంటి? డబుల్ ఎల్ బై ఎ, డబుల్ ఎల్. ఒకవేళ పాయింట్ లోడ్ అనేది సెంటర్‌లో లేకపోతే ఏంటి? డబ్ల్యూఏబీ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్, డబ్ల్యూఏ స్క్వేర్ బి బై ఎల్ స్క్వేర్. అదే యూడిఎల్‌లో ఉంటే డబుల్ ఎల్ స్క్వేర్ బై 12 అని. అది ఒకవేళ యూడిఎల్‌లో ఒక సైడ్‌కి ఉంటేనేమో ఈ ఫార్ములా. అదే ప్రాబ్లమ్‌లో ఒకవేళ ఈ యూడిఎల్ అనేది ఎగ్జాక్ట్‌గా హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ గనుక ఉంటే అప్పుడు ఎలా చేయాలి? ఇట్లా మనకి డిఫరెంట్ కండిషన్స్‌తో మనకి ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఓకే. అదేవిధంగా యూనిఫార్మ్‌లీ వేరింగ్ లోడ్ అయితే ఎలా? ఓకే. యూనిఫార్మ్‌లీ వేరింగ్ లోడ్ ఈ షేప్‌లో ఉంటే ఎలా? ఓకే. ఒకవేళ కప్‌లో ఒక మూవ్‌మెంట్ కనుక యాక్ట్ అవుతే ఎట్లా? ఇలా అదేవిధంగా ఒకవేళ వన్ సైడ్ ఏదో ఒక సపోర్ట్ సింక్ అవుతే దాని ఫార్ములాస్ ఏంటి? ఇట్లా ప్రతి ఫార్ములా బాగా గుర్తుపెట్టుకొని ఫస్ట్ పేజ్ అంతా చాలా ఇంపార్టెంట్. సో, ఇదంతా గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్ చేయడం చాలా ఈజీ. సో, వీటి గురించి ఇప్పుడు డీటెయిల్‌గా నేర్చుకుందాం. సో, ఒక ప్రాబ్లమ్ ఇచ్చాడండి. ఏ ఫిక్స్డ్ బీమ్ ఆఫ్ స్పాన్ 6 మీటర్స్. ఓకే. సో, అంటే ఒకవేళ డయాగ్రమ్ ఇస్తే డయాగ్రమ్ లేకపోతే మీ ఓన్‌గా డ్రా చేసుకోవాలి. సో, ఫిక్స్డ్ బీమ్ అన్నాడు 6 మీటర్స్ స్పాన్ కాబట్టి సో, అటు ఇటు ఫిక్స్డ్ ఎండ్స్ రాసి డైరెక్ట్‌గా 6 మీటర్స్ రాయాలి. ఓకే. నెక్స్ట్ 2 పాయింట్ లోడ్స్ ఉన్నాయట. 300 కిలోన్యూటన్స్ ఈచ్ అట్ 2 మీటర్స్ ఫ్రమ్ ఈచ్ ఎండ్. అంటే ఇటు నుంచో 300 కిలోన్యూటన్స్ యాక్ట్ అవుతుంది. ఇటు నుంచో 300 కిలోన్యూటన్స్ యాక్ట్ అవుతుంది. సో, ఇటు నుంచి 2 మీటర్స్, ఇటు నుంచి 2 మీటర్స్ ఎండ్ డిస్టెన్స్ నుంచి యాక్ట్ అవుతుందట. సో, ఏమడుగుతున్నాడు ఫైండ్ ది ఫిక్సింగ్ మూమెంట్స్ ఎట్ ద ఎండ్స్ అండ్ డ్రా ద బెండ్ మూమెంట్ డయాగ్రామ్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ ఆల్సో దీంతో పాటు బెండ్ మూమెంట్ డయాగ్రామ్, షియర్ ఫోర్స్ డయాగ్రామ్‌తో పాటు సెంట్రల్ డిఫ్లెక్షన్ కూడా అడుగుతున్నాడు. అంటే డిఫ్లెక్షన్ అడుగుతున్నాడు. సో, డిఫ్లెక్షన్ సంబంధించినటువంటి ఐ వాల్యూ, ఈ వాల్యూ ఇచ్చేసాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎంస్‌లో ఇచ్చాడు. సో, వీటి గురించి నేర్చుకోవాలి. సో, ఇచ్చిన ప్రాబ్లమ్ ఇది. ఇది ఒక ఫిక్స్డ్ బీమ్ అన్నాడు. అండ్ 2 పాయింట్ లోడ్స్ ఇట్లా సెపరేట్‌గా ఇట్లా 2 మీటర్స్ నుంచి 2 మీటర్స్ యాక్ట్ అవుతున్నాయి అన్నాడు. సో, ఇలా ఉన్నప్పుడు అసలు ప్రాబ్లమ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే. సో, ఎలా చేస్తామంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం ఇచ్చినటువంటి డయాగ్రామ్‌లో ఫస్ట్ ఇది బీమ్ గదా! ఫస్ట్ ఒక పాయింట్ లోడే తీసుకోండి. ఈ పాయింట్ లోడ్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇది ఇక్కడ 2 మీటర్స్ అని ఉంది. అంటే ఇటువైపు ఎంత ఉంటుందండి రిమైనింగ్ డిస్టెన్స్? ఇది 4 మీటర్స్. ఇటు 2, ఇటు 4 మీటర్స్. అంటే ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో లేదు పాయింట్ లోడ్. సో, సెంటర్‌లో పాయింట్ లోడ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందండి? ఈ మూవ్‌మెంట్ అబౌట్ ఏ పాయింట్‌కి ఫార్ములా ఏంటండి? మైనస్ డబ్ల్యూ ఓకే. డబ్ల్యూ ఏబీ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. ఓకే. అదే కదా! సో, మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే. సో, ఫార్ములాలో డబ్ల్యూఏబీ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ఇది ఫార్ములా. కావాలంటే ప్రీవియస్ దాంట్లో కూడా ఎళ్తే మీకు కనిపిస్తుంది. ఓకే. సో, డబ్ల్యూఏబీ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. సో, అది దాని వరకు ఒక్కదాని వరకే. ఓకే. అప్పుడేమవుతుంది ఇక్కడ దీని వరకు అంటే ఓన్లీ దీని వరకే గురించి చెప్తున్నాను. సో, ఏమవుతుంది మైనస్ డబ్ల్యూ అంటే 300 కిలో న్యూటన్స్. ఓకే. ఏ అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత అండి? సో, ఇటు నుంచి ఏ తీసుకుంటాం. జనరల్‌గా మనం ప్రాబ్లమ్‌లో ఇటు నుంచి బి అని తీసుకుంటాం. సో, ఆహ్, ఏ వచ్చేసరికి ఏ వచ్చేసరికి 2 మీటర్స్. ఓకే. సో, బి వచ్చేసి 4 మీటర్స్ అవుతుంది. సో, ఇంతవరకు ఏబీ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. టోటల్ లెంగ్త్ ఆఫ్ ది స్పాన్ 6 స్క్వేర్. ఓకే. ఇది మూమెంట్ అబౌట్ ఏ ఫర్ ది స్పాన్ ఓన్లీ. ఓకే. అదేవిధంగా దీనికి కూడా ఈ స్పాన్ తీసుకున్నప్పుడు ఇది 4 మీటర్స్ అవుతుంది. అండ్ ఇది 2 మీటర్స్ అవుతుంది. ఇది ఏ డిస్టెన్స్ అవుతుంది. ఇది బి డిస్టెన్స్ అవుతుంది. సో, విత్ రెస్పెక్ట్ టు సెకండ్ పాయింట్ లోడ్ మూమెంట్ అబౌట్ ఏ ఈజ్ ఈక్వల్ టు చేస్తే సో, మైనస్ అగైన్ ఫార్ములా డబ్ల్యూ ఏబీ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ఫార్ములానే అవుతుంది. ఓకే. సో, ఈజ్ ఈక్వల్ టు సో, మైనస్ డబ్ల్యూ అంటే 300 ఓకే. ఏ అంటే ఇప్పుడు ఏమవుతుందండి 4 మీటర్స్ అండ్ బి వచ్చేసరికి ఏమవుతుంది 2 మీటర్స్. సో, బై ఏ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్. సో, టోటల్‌గా ఇలా అన్నీ చేసిన తర్వాత మీరు సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు ప్రాబ్లమ్ చేయడం ఈజీ అయిపోతుంది. ఇట్లా మీరు చేయొచ్చు. ఓకే. ఇలా. ఓకే. ఒకసారి చూడండి. సేమ్ ఇదే కాన్సెప్ట్ మీకిక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో, ఒకసారి చూడండి. ఇదిగో ఇక్కడ సేమ్ పారామీటర్స్ ఇక్కడ వాడాను. ఓకే. ఫస్ట్ ఈ పాయింట్ లోడ్ వరకు. ఓకే. ఫస్ట్ ఈ పాయింట్ లోడ్ వరకు తీసుకున్నప్పుడు ఇది డబ్ల్యూ అవుతుంది.
ఈ డిస్టెన్స్ వరకు ఏ అవుతుంది అండ్ ఈ డిస్టెన్స్ 4 అవుతుంది. సో డబుల్ ఏబీ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ మైనస్ ఇంకో పాయింట్ లోడ్ ఉంది కదా. సో అది పాయింట్ లోడ్ అయినప్పుడు ఇటువైపు ఏ అని తీసుకుంటాం, జనరల్ ఇటువైపు బి తీసుకుంటాం. సో డబ్ల్యూ ఏ అంటే 4, బి అంటే 2. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి మూమెంట్ అబౌట్ ఏ దగ్గర ఎంత వచ్చింది, -400 వచ్చింది. సో మైనస్ ఎందుకు వస్తుంది అంటే ఇవి హాగింగ్ మూమెంట్స్ కాబట్టి. అదేవిధంగా బి మూమెంట్ అబౌట్ బి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డబ్ల్యూ ఇక్కడ ఏబీ స్క్వేర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏ స్క్వేర్ బి బై ఎల్ స్క్వేర్ వస్తుంది, ఏ స్క్వేర్ బి బై ఎల్ స్క్వేర్ వస్తుంది ఫార్ములాలో. ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తున్నా కూడా మనకి -400 వస్తుంది. ఎందుకంటే ఇది సిమెట్రికల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మూమెంట్ అబౌట్ ఏ ఏదైతే వస్తుందో మూమెంట్ అబౌట్ బి కూడా అదే వస్తుంది. ఓకే, ఇది ఒక కండిషన్. ఇది ఒక వేళ చేయొచ్చు ప్రాబ్లం. ఎప్పుడు మీకు ఒక ఇచ్చిన పాయింట్ లోడ్, ఇచ్చిన లోడింగ్ సిస్టమ్ ఏంటి, ఎలా ఉంది, ఎసెంట్రిసిటీ ఉందా లేకపోతే సెంటర్ లో ఉందా, సిమెట్రికల్ ఉందా లేదా చూసుకొని దానికి తగ్గట్టు ఫార్ములా వేయచ్చు. లేదు ఈ ఫార్ములా గుర్తులేదు, ఏ స్క్వేర్ బియా ఏబీ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ అబ్బా రేపు డౌట్ ఉందనిపిస్తే అలా గుర్తులేనప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ లో చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏర్ ఆఫ్ ది సింప్లీ సపోర్టెడ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. అంటే వితౌట్ ఫిక్స్డ్ మూమెంట్స్ తో ఓన్లీ ఇచ్చిన లోడింగ్ సిస్టమ్ తో చేసుకోవాలి. సో ఇది 300 ఏమవుతుంది, 300 + 300 600 అవుతుంది. సో 600/2 అంటే ఏమవుతుంది, 300 + 300. ఇక్కడ 300 అపోర్డ్ రియాక్షన్ వస్తుంది ఒకటి, ఇక్కడ అపోర్డ్ 300 రియాక్షన్ వస్తుంది. సో 300 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 300 ఇంటూ 2 అంటే 600 వస్తుంది. సో ఇక్కడ 600 మీటర్స్ వస్తుంది. ఇంకా ఫర్దర్ గా ఏముండదు కాబట్టి అక్కడ అండ్ 600. సో ఏరియా మినిమం డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒక రెక్టాంగిల్ ఉంది. సో ఆ విధంగా మనం ట్రై చేస్తే మనకి -800 వచ్చింది. అయితే ఇది సిమెట్రికల్ డిస్టెన్స్ కాబట్టి ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఎంఈ కాబట్టి ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఎంఈ -400 వస్తుంది. ఇట్లా ఈ విధంగా అయినా చేయొచ్చు, ఈ విధంగా అయినా చేయొచ్చు. సో ఇక్కడ ఈ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది సిమెట్రికల్ డయాగ్రామ్ లో ఉంది కాబట్టి మీకు కొంచెం ఈజీగా అయిపోయింది. రేపు ఏంటంటే ఇంత ఈజీగా రాదు, కొంచెం చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ కూడా ఉంటుంది. అక్కడ కూడా మీకు ఈ ఫార్ములాస్ గుర్తుండాలి. మరి అట్లయినా సరే గుర్తుండాలి. సో ఇప్పుడైనా గుర్తుంచుకోవాలి. సో ఇలా గుర్తుంచుకుంటే ఏమవుతుంది, చాలా ఫాస్ట్ గా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఎప్పుడైతే మూమెంట్స్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సో నెక్స్ట్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. సో రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మూమెంట్ అబౌట్ ఏ హాగింగ్ మూమెంట్ ఒకటి ఉంటుంది. సో ఇది మూమెంట్ అబౌట్ ఏ, ఇక్కడ ఒక మూమెంట్, ఇది ఒక మూమెంట్ ఉంటుంది. సో ఇది ఎంబి, ఓకే, ఇది ఎంఏ. ఓకే, సో టోటల్ గా 2 మూమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక రియాక్షన్ ఉంటుంది, అపోర్డ్ రియాక్షన్, అండ్ ఇక్కడ మొత్తం 2 లోడ్స్ ఉన్నాయి. ఇటు ఒక లోడ్ ఉంది, ఇక్కడ ఒక లోడ్ ఉంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టేకింగ్ మూమెంట్ అవుట్ ఏ ఈక్వల్ 0 చేస్తున్నాం. సో టేకింగ్ మూమెంట్ అవుట్ ఏ ఈక్వల్ 0 తీసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రియాక్షన్ తీసుకుందాం. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్ టు దిస్ పాయింట్ వచ్చేసి ఎంత అండి. సో టోటల్ గా ఈ స్పాన్ యొక్క డిస్టెన్స్ ఆల్రెడీ మనం ఇందాకే చూసాము. సో 6 మీటర్స్ కాబట్టి సో ఈ డైరెక్షన్ లో మీరు రొటేట్ చేస్తే ఇది ఇలా మూవ్మెంట్ వస్తుంది. అంటే ఈ డైరెక్షన్ ఇది ఫిక్స్డ్ గా ఉంచి, ఓకే, ఈ డైరెక్షన్ లో మూవ్మెంట్ కనుక ఇస్తే అది ఏమొస్తుంది మీకు, ఓకే ఒక నిమిషం. సో ఈ డైరెక్షన్ లో కనుక మూవ్మెంట్ ఇస్తే మీకు అది క్లాక్ వైజ్ లోకి వెళ్తుంది. సో యాంటీ క్లాక్ వైజ్ కి వెళ్తుంది. సో యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి జనరల్ గా నేను పాజిటివ్ తీసుకున్నాను. ఓకే, అయిపోయింది. సో ఈ రియాక్షన్ తో ఇది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఒక మూమెంట్ ఉంది. సో ఇది ఏమవుతుంది, క్లాక్ వైజ్ చూపిస్తుంది. సో క్లాక్ వైజ్ కాబట్టి నేను మైనస్ తీసుకుంటున్నాను. సో -MB. సో -MB అన్న కూడా 400 కాబట్టి 400. ఓకే, ఇంకొక పాయింట్ లోడ్ ఉంది ఇటువైపు, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ పాయింట్ లోడ్ ఇది తీసుకుందాం. సో ఇక్కడ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్ టు దిస్ పాయింట్ ఎంత, 2 + 2 4 మీటర్స్ ఉంటుంది కాబట్టి 300 ఇంటూ 4. సో ఇది ఏమవుతుంది, ఇది కూడా క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి సో మైనస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ లోడ్ ఉంది. సో ఇది ఇలా ఉంది. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్ టు ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత, 2 మీటర్స్. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఒకవేళ మనం మూమెంట్ ఈ పాయింట్ ని ఇలాగే ఫిక్స్ చేసుకొని ఉంచుకొని దీన్ని రొటేట్ చేస్తే ఇది కూడా అగైన్ క్లాక్ వైజ్ అవుతుంది. సో 300 ఇంటూ 2. ఓకే, అయిపోయింది. ఇంకేముందండి, ఇంకా మూమెంట్ అవుట్ ఏ ఉంది. ఇదే డైరెక్షన్ చూపిస్తుంది. ఏమవుతుంది, యాంటీ క్లాక్ వైజా, ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చూపిస్తుంది. సో యాంటీ క్లాక్ వైజ్ లో కాబట్టి సో ఇదేమవుతుంది మనకి అగైన్ ఇది కూడా పాజిటివ్ వస్తుంది, ఎంఏ. ఓకే, సో ఇంకేమన్నా ఉన్నాయా, ఇంకేమి లేవు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఇలా అంతా చేసిన తర్వాత మాకి సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు మూమెంట్ ఆఫ్ ఆర్ఏ ఆర్బి వాల్యూ వస్తుంది. సో ఆర్బి వాల్యూ ఎంతైతే వచ్చిందో ఆర్ఏ కూడా అంతే వస్తుంది. ఎందుకంటే సింపుల్ గా చూసుకున్నా మీకు టోటల్ అప్వర్డ్ ఫోర్స్ ఇక్కడ టోటల్ డౌన్వర్డ్ ఫోర్స్ ఇక్కడ సిమెట్రికల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 300 వస్తుంది. ఓకే, సో ఒకసారి రియాక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ చూద్దాం. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలాగో చూద్దాం. ఓకే, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ చూద్దాం ఫస్ట్. సో షియర్ ఫోర్స్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. షియర్ ఫోర్స్ అట్ బి, షియర్ ఫోర్స్ అట్ బి ఎంత అండి. సో మైనస్ రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఇస్ జనరల్లీ టేకెన్ యాస్, ఇది రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఉంది కాబట్టి సో ఆర్బి వాల్యూ ఉంది. సో దానికి 300 కాబట్టి -300. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ వరకు అప్ టు ఈ పాయింట్ వరకు ఏమైనా ఉందా, సో లేదు. సో అప్ టు ఈ పాయింట్ వరకు కాన్స్టెంట్ కాబట్టి షియర్ ఫోర్స్ అట్ డి ఈజ్ ఈక్వల్ టు -300 రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ అండ్ డౌన్వర్డ్ ఫోర్స్
డౌన్వర్డ్లో ఒక పాయింట్ లోడ్ ఉంది. సో 300 ఉంది కాబట్టి అది డౌన్వర్డ్ కాబట్టి పాజిటివ్ తీసుకున్నాం. సో ఫైనల్గా దీని ఆన్సర్ ఎంత వచ్చింది, 0 వచ్చేసింది. అదేవిధంగా షియర్ ఫోర్స్ ఎట్ సి, రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ ఒక -300 ఉంది, ఒక డౌన్వర్డ్ లోడ్ ఒక 300 ఉంది, అండ్ ఇంకొక +300 కూడా ఉంది. ఓకే, సో మొత్తం చూస్తే మీకు ఫైనల్గా ఇక్కడ కూడా మీకు 0నే వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక 300 -300 +300 ఎగ్జాక్ట్గా ఇక్కడ 300 రావాలి కదా. సో షియర్ ఫోర్స్ అట్ సి యాక్చువల్గా 300 ఉండాలండి, 0 వేసాం మిస్టేక్. సో -300 +300 ఇక్కడ ఒక అప్వర్డ్ లోడ్ ఒక డౌన్వర్డ్ లోడ్స్ 2 ఉన్నాయి కాబట్టి +300 ఇంకొక +300 వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు అప్పుడు షియర్ ఫోర్స్ అట్ సి ఈజ్ ఈక్వల్ టు +300 వస్తుంది. ఓకే, +300 వస్తుంది, జస్ట్ మిస్టేక్ ఉంది అక్కడ. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ షియర్ ఫోర్స్ అట్ ఏ, షియర్ ఫోర్స్ అట్ ఏ ఈక్వల్ టు అప్వర్డ్ ఫోర్స్ -300, డౌన్వర్డ్ లోడ్స్ ఒక 300 ఉంది, ఇంకో డౌన్వర్డ్ లోడ్ 300 ఉంది, ఇంకేమైనా ఉన్నాయి అక్కడతో, ఇంకేమి లేవు కాబట్టి సో ఫైనల్గా ఇక్కడ కూడా 300 వస్తుంది. ఓకే, సో ఇట్లా ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఒక షియర్ ఫోర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో షియర్ ఫోర్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఒక బేస్ లైన్ తీసుకోవాలి ఎప్పుడైనా. సో బేస్ లైన్ తీసుకోవాలి, బేస్ లైన్ తీసుకున్నాం. ఆ తర్వాత మీకు తెలిసిందే పాయింట్, ఫస్ట్ షియర్ ఫోర్స్ అట్ బి, రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్ నెగిటివ్ వచ్చింది కాబట్టి సో పాజిటివ్ అయితే పైన తీసుకుంటామండి. సో నెగిటివ్ కాబట్టి కింద తీసుకుంటాం. ఒక 300 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఉంది అనుకుంటున్నా. ఓకే, అప్ టు డి వరకు ఏ లోడ్ లేదు కాబట్టి కాన్స్టెంట్గా ఉంటుంది. షియర్ ఫోర్స్ అట్ డి దగ్గర ఏమొచ్చిందంటే 0 వచ్చింది. సో ఇక్కడ నుంచి ఫైనల్గా డైరెక్ట్గా జీరోకి వచ్చేసాం. ఏది విత్ రెస్పెక్ట్ టు డికి ఎదురుగా 0, మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు సికి ఎదురుగా మనకి ఎంత ఉందో ఆన్సర్ చూద్దాం. సో విత్ రెస్పెక్ట్ టు షియర్ ఫోర్స్ ఎంత అంటే మనకి జనరల్ 300 కాబట్టి సో ఇక్కడ నుంచి అగైన్ డైరెక్ట్గా 300 వస్తుంది. మళ్ళీ ఇంకా ఎక్కడైనా కాన్స్టెంట్గా ఏం లోడ్ లేదు కాబట్టి కాన్స్టెంట్గా ఉంటుంది. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్గా మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. ఇలా మనం షియర్ ఫోర్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. అదేవిధంగా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కూడా డ్రా చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు, లేదా ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో బెండింగ్ మూమెంట్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ ఒక హాగింగ్ మూమెంట్ ఉంది. సో హాగింగ్ మూమెంట్ కాబట్టి ఏం చేస్తుంది ఇక్కడ, ఇది ఆటోమేటిక్గా హాగింగ్ మూమెంట్ కాబట్టి ఇక్కడ బెండింగ్ మూమెంట్ -400 వచ్చేసింది. సో -400 కాబట్టి సో -400 కాబట్టి సో -400 కాబట్టి చెక్ చేయండి. సో -400 అయిపోయింది. ఓకే, ఎందుకు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇది హాగింగ్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ హాగింగ్ మూమెంట్ చేస్తుంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఇలా ఉన్నటువంటి స్పాన్ ఇలా చేసేస్తుంది, హాగింగ్ చేసేస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా నెక్స్ట్ బెండ్ మూమెంట్ అట్ డి దగ్గర తీసుకుందాం. సో బెండ్ మూమెంట్ అట్ డి దగ్గర ఏమొస్తుందండి, ఒక ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ స్పాన్ వర్క్ ఏం చేస్తుందండి, ఈ స్పాన్ వర్క్ ఈ పాయింట్ ఇది మాత్రం అప్వర్డ్ రియాక్షన్ చేస్తుంది కాబట్టి ఇలా ఉన్న ఈ రియాక్షన్ ఏం చేస్తుంది, ఇలా సాగింగ్ చేస్తుంది కాబట్టి ఇది పాజిటివ్. బట్ ఇదే పాయింట్ దగ్గర ఏమవుతుంది, మీకు ఇక్కడ ఉన్నటువంటి ఒక మూమెంట్ ఏం చేస్తుంది, ఇలాగే ఉన్న మూమెంట్ దీన్ని ఏం చేస్తుంది, ఇక్కడ ఫిక్స్డ్ గానే ఉంటుంది, ఈ పాయింట్ అలాగే ఉంటుంది. ఇలా ఉన్నటువంటి బీము ఇలా హాగింగ్ టైప్ చేస్తుంది. సో అందుకే ఇక్కడ మైనస్ వచ్చింది. సో -400 ప్లస్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి +200 వచ్చేసింది. ఓకే, అదేవిధంగా బెండ్ మూమెంట్ ఎట్ సి తీసుకుంటే సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఆర్బి ఇంటూ టోటల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 4 కాబట్టి సో 4, ఎందుకంటే సాగింగ్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఇది హాగింగ్ మూమెంట్ చేస్తుంది, ఇది హాగింగ్ మూమెంట్ కాబట్టి హాగింగ్ మూమెంట్ 400 కాబట్టి -400. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ లోడ్ ఉంది, ఈ పాయింట్ లోడ్ విత్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 కాబట్టి 300 ఇంటూ 2. సో సబ్స్టిట్యూట్ చేస్తే అగైన్ దీని ఆన్సర్ కూడా +200 వచ్చేసింది. అదేవిధంగా బెండింగ్ మూమెంట్ అట్ ఏ చేస్తే ఏమొస్తుంది, ఆటోమేటిక్ ఇక్కడ కూడా హాగింగ్ మూమెంట్ ఉంది కాబట్టి -400 వస్తుంది. లేదా ఈ విధంగా చేసినట్టే ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ వెళ్తే కూడా మీకు సేమ్ -400 కూడా వస్తుంది పైన చేసినట్టు విధంగా. సో ఇట్లా చేస్తే మొత్తం మీకు టోటల్ డయాగ్రామ్ ఏ విధంగా వస్తుందంటే ఇప్పుడు దానికి కూడా డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో బెండింగ్ మూమెంట్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. సో బెండ్ మూమెంట్ ఎలా డ్రా చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కాన్సెప్ట్, ఫస్ట్ ఒక బేస్ లైన్ డ్రా చేసుకోవాలండి. సో బేస్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక ఆన్సర్స్ కనుక పాజిటివ్స్ వస్తే పైకి, నెగిటివ్స్ వస్తే కిందకి. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి దీని ఆన్సర్ మనం కిందికి నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 400 పాయింట్. ఓకే, బెండ్ మూమెంట్ ఎట్ బి తర్వాత నెక్స్ట్ బెండ్ మూమెంట్ ఎట్ డి దగ్గర ఎంత వచ్చింది, 200. సో బెండ్ మూమెంట్ ఎట్ డి అంటే ఇది ఈ లైన్ లో డి ఉంది. సో ఇక్కడ ఎంత వచ్చింది, పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ ఉంది, ఇంకో పాయింట్ పాజిటివ్ 200 కాబట్టి కొంచెం 200 కాబట్టి ఇది 400 కాబట్టి కొంచెం పెద్ద డ్రా చేయండి, 200 కాబట్టి చిన్న కాబట్టి ఈ రెండింటిని డ్రా చేయండి, ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత బెండ్ మూమెంట్ ఎట్ డి తర్వాత నెక్స్ట్ బెండ్ మూమెంట్ ఎట్ సి ఎంత వచ్చింది కూడా అగైన్ +200 వచ్చింది. సో 200 అంటే అగైన్ పైన తీసుకోవాలి. సో ఈ రెండింటిని జాయిన్ చేసి ఇది అయిపోతుంది. నెక్స్ట్ బెండ్ మూమెంట్ ఎట్ ఏ వచ్చేసి -400 వచ్చింది. ఇదేమో ఇక్కడ +200 ఉంది, ఆన్సర్ ఏమో -400 వచ్చింది. అంటే 400 అనే పాయింట్ దాదాపు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఫైనల్ గా కనపడేటువంటి బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఇది వస్తుందన్నమాట. ఓకే, ఇలా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో మీరు ఏం చేయాలంటే సేమ్ కొంచెం కొద్దిగా దాని యొక్క డిస్టెన్సెస్ కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో దానికి రెస్పెక్టివ్ గా మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
200 ఉంది. ఇది 400 ఉంది. దాదాపు సేమ్ ఈక్వల్‌గా డ్రా చేస్తా. సో, కొంచెం కొద్దిగా డిఫరెన్స్ వచ్చేటట్టు కొంచెం ఎక్స్‌ట్రా విడ్త్‌తో కొంచెం ఎక్స్‌ట్రా లెంత్ కనుక డ్రా చేస్తే బాగుంటుంది. ఓకే. సో, ఇప్పటి వరకు షేప్ డయాగ్రామ్, బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెంట్రల్ డిఫ్లెక్షన్ అంటే ఇప్పుడు బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో, బెండ్ మూవ్ అంటే సెంట్రల్ డిఫ్లెక్షన్ కావాలంటే ఏఎక్స్ బార్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. సో, ఇది అబ్జర్వ్ చేయండి. కొంతమందికి డౌట్ ఉన్న వాళ్ళు మొన్న అడిగారు. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ పనికొస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం చూస్తే ఇక్కడ 400 అనే ఒక పాయింట్ లోడ్ ఉంది. యాక్చువల్‌గా మీకు ఈ విధంగా చేయొచ్చండి. ఇక్కడున్న ఏరియా బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్‌తో చేయొచ్చు. ఈ ఏరియా బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్‌తో చేయొచ్చు. ఎందుకంటే చేస్తే ఒకేలా ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. 1, 2, 3 ఇక్కడ 3 పోర్షన్స్ వస్తాయి. సేమ్ ఇక్కడ కూడా 3 పోర్షన్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ సింప్లెస్ట్ వేలో ఈజీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక రెక్టాంగిల్ వస్తుంది. ఒక స్క్వేర్ టైప్ వస్తుంది. ఒక ట్రయాంగిల్ వస్తుంది. మొత్తం 3 షేప్స్ ఉంటాయి. ఈ విధంగానే చేయొచ్చు. పైనున్న డయాగ్రామ్ ద్వారా అయినా చేయొచ్చు. ఓకే. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న కిందున్న బాటమ్ పొజిషన్‌తో చేస్తున్నాను. సో, బాటమ్ పొజిషన్‌తో చేస్తే ఏమొస్తుందంటే కాస్త ఈజీగా వస్తుంది. సపోజ్ ఫస్ట్ రెక్టాంగిల్ తీసుకుందాం. ఓకే. ఇది రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు దీని యొక్క ఏరియా ఏమవుతుంది చూడండి. సో, ఏ ఇంటూ ఎక్స్ బార్. సో, ఏ ఇంటూ ఎక్స్ బార్ అంటే ఏరియా అంటే ఇది రెక్టాంగిల్ షేప్‌లో ఉంది. సో, 4 ఇంటూ 3 400 ఇంటూ 3 ఓకే. ఇదయిపోయింది. సో, ఇంటూ ఎక్స్ బార్ అంటే దీని యొక్క సెంట్రాయిడ్ డిస్టెన్స్ నుంచి ఫార్మ్ అవుతుంది. అంటే ఈ 3లో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. సో, ఇది ఏమవుతుంది ఈ డయాగ్రామ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ మైనస్ కాబట్టి మైనస్. ఓకే. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ డయాగ్రామ్ ఉంది. సో, ఇది ఏరియా ఆఫ్ ది సింప్లీ సపోర్టెడ్ డయాగ్రామ్. అప్ టు ఇప్పుడు సెంటర్ వరకే అన్నాడు కాబట్టి సెంటర్ వరకే తీసుకుందాం. అగైన్ ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ట్రయాంగిల్, ఒకటి రెక్టాంగిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో, హాఫ్ ఇంటూ బేస్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఆల్రెడీ ప్రాబ్లమ్‌లో 2 మీటర్స్ కాబట్టి 2 మీటర్స్ హైట్ వచ్చేసి 600 మీటర్స్ కాబట్టి 600. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ప్లస్ ఇక్కడ ఉన్న 1/3 ఆఫ్ ఇట్స్ బేస్. ఇటు నుంచి బేస్ 1/3 ఆఫ్ బేస్ కాబట్టి 2/3 అవుతుంది. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక రెక్టాంగిల్ ఉంది. సో, ఈ రెక్టాంగిల్ ఎలా ఉంది? సో, ఇది సంథింగ్ దీని యొక్క హైట్ 600 అండ్ విడ్త్ 1. ఓకే. దీని యొక్క సెంటర్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నుంచి ఫార్మ్ అవుతుంది. సో, 1/2 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మొత్తం ఫైనల్ చేస్తే ఆన్సర్ ఇలా వస్తుంది. సో, వచ్చిన తర్వాత మనకి ప్రాబ్లమ్‌లో ఏమి ఇచ్చాడు? ఈ వాల్యూ ఇచ్చాడు, ఐ వాల్యూ ఇచ్చాడు. సో, ఈ వాల్యూ ఇచ్చాడు, ఐ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి పైనున్నవి కిలో న్యూటన్సా చూసుకోండి. సో, పైన ఇచ్చినవి మనకి కిలో న్యూటన్స్ కాబట్టి సో, దాన్ని కిలో న్యూటన్స్ నుంచి మనకి న్యూటన్స్‌లోకి మార్చుకోవడం. సో, ఏమన్నా మీటర్‌లో ఇస్తే వాటిని ఎంఎంలోకి మార్చుకోవడం. ఇలా మొత్తం చేసుకుంటూ వచ్చిన తర్వాత సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు ఫైనల్‌గా డిఫ్లెక్షన్ ఎట్ ద పాయింట్ అనేది వస్తుంది. సో, డిఫ్లెక్షన్ ఎక్కడైతే అడిగాడో అప్ టు ఆ పాయింట్ వరకు ఉన్నటువంటి టోటల్ ఏరియా ఆఫ్ ది బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ తీసుకొని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో, దిస్ ఈజ్ అబౌట్ ఫిక్స్డ్ బీమ్ ఇంట్రడక్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ మోడల్ ప్రాబ్లమ్. ఓకే.